బేతాళ కథలు. నాగకన్య. ఒక రోజున కౌముది అనే నాగకన్య తొలిసారిగా పాతాళం నుంచి బయటకు వచ్చి ఒక నదీ తీరాన మానవ రూపంలో విహరించసాగింది. భూలోకపు వాతావరణం ఆమెకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఆహా, మానవులెంత అదృష్టవంతులు అని అనుకుంటూ ఉండగానే ఆమె కంటికి ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడి పేరు ధీరచంద్రుడు. ఒకానొకప్పుడు బాగా బతికి చితికిపోయిన కుటుంబం వాడిది. ప్రస్తుతం వాడి తల్లికి ఆరోగ్యం చెడింది. వైద్యానికి డబ్బు కావాలి. 2 సంవత్సరాల క్రితం పంటలు పండగ చేసిన అప్పు వడ్డీతో సహా తడిసి మోపెడైంది. ఈ ఏడు కూడా గత సంవత్సరం పండిన పంటలు ఇంటి ఖర్చులకు చాలక మరికొన్ని అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళ బాధలు భరించలేక అతడి తండ్రి 6 మాసాల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు. ఇక చేసేది లేక ధీరచంద్రుడు వారం రోజుల క్రిందట తాతల నాటి ఇంటిని అప్పులు తీర్చడం కోసం అమ్మేశాడు. దురదృష్టవశాత్తు ఆ రాత్రే వాడింట్లో దొంగతనం జరిగింది. డబ్బు పోయింది. ఇల్లు కొన్నవాడు ఖాళీ చేయడానికి వారం రోజుల వ్యవధి ఇచ్చాడు. అది ఈ రోజుతో ముగుస్తుంది. రోగిష్టి తల్లి, అప్పుల బాధ, ఈ రెంటికి తోడు నిలువ నీడలేని పరిస్థితి. రేపటి నుంచి ఏం చేయాలి అన్న దిగులుతో ధీరచంద్రుడు నది ఒడ్డుకు వచ్చి కూర్చున్నాడు. నాగకన్య కౌముది ధీరచంద్రుడి ముఖంలోని దిగులు గమనించలేదు. వాడి అందాన్ని చూసి అచ్చరువంది, నరుడికి ఇంత అందమా అనుకున్నది. కౌముది చాలాసేపు వాడినే చూస్తూ నిలబడిపోయింది. ఆలోచనల్లో మునిగి ఉన్న ధీరచంద్రుడు ఆమెను గమనించలేదు. చివరికి ఆమె వాణ్ణి పలకరించింది. ధీరచంద్రుడు ఉలిక్కిపడి నాగకన్యను చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు కౌముది, నేనొక నాగకన్యను అని ధీరచంద్రుడి విచారాన్ని గమనించి, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ధీరచంద్రుడు ఆమెకు తనను గురించి చెప్పుకున్నాడు. అంతా విన్న నాగకన్య, నేను నిన్ను ప్రేమించాను, నాతో పాటు నాగలోకానికి వస్తావా అని అడిగింది. నాగకన్య మాటలకు ధీరచంద్రుడు ఆశ్చర్యపోయి ఒక క్షణం ఆగి, నా సమస్యలేంటో చెప్పాను కదా, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను అన్నాడు. నాగకన్య వెంటనే, నీ సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి, నీకు కావలసినంత బంగారం తెచ్చివ్వగలను, ఇక్కడే ఉండు అని మాయమైంది. జరిగింది కళా నిజమా అని ధీరచంద్రుడు ఆలోచించసాగాడు. అయితే కొద్ది క్షణాల్లోనే నాగకన్య వాడి ముందు ప్రత్యక్షమై ఒక మూట ఇచ్చింది. అందులో బంగారు కాసులే కాక విలువైన మణులు కూడా ఉన్నాయి. ఈ డబ్బుతో నీ అప్పుల బాధతో పాటు మరేవైనా బాధ్యతలుంటే నెరవేర్చుకుని వచ్చే దశమ నాటికి నది ఒడ్డుకురా, మాట తప్పావో నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నది నాగకన్య. ఆ రోజుతో వాడి జాతకం తిరిగిపోయింది. నాగకన్య ఇచ్చిన ధనం మూటలోని ఒక్క మణి అమ్మితే వాడికి 1,00,000 వరహాలు వచ్చాయి. దానితో వాడు అందమైన భవనం కొన్నాడు, అప్పులన్నీ తీర్చేశాడు, దాసదాసీ జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తల్లికి మంచి వైద్యుని కుదిర్చాడు. ఆ వైద్యుడు వైద్యం ప్రారంభించిన 2 దినాలకే ధీరచంద్రుడి తల్లి వ్యాధి తిరుగుముఖం పట్టింది. అప్పుడు ఆమె కొత్త ఇంటిని, తనకు సేవ చేస్తున్న దాసదాసీలను చూసి ఆశ్చర్యపడి ధీరచంద్రుణ్ణి, మన పరిస్థితిలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా బాబు అని అడిగింది. ధీరచంద్రుడు ఏమీ దాచకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె అంతా విని భయంగా, నాగకన్యలతో పొత్తు చాలా ప్రమాదం, నువ్వు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి, నా తమ్ముడు సూరగుప్తుడు నీకేదైనా సలహా ఇవ్వగలడు, వెళ్ళి అడుగు అన్నది. ధీరచంద్రుడి తల్లి సూరగుప్తుడి పేరు చెప్పడానికి ఒక కారణం ఉన్నది. కష్టాలలో ఉన్నంతకాలము సూరగుప్తుడు ధీరచంద్రుడి ఇంటి ఛాయలకు కూడా రాలేదు. అతడు పరమ స్వార్థపరుడు. అయితే అతడికి ధీరచంద్రుడికి ఈడైన ఒక కూతురు ఉన్నది. ఇప్పుడు ధీరచంద్రుడి పరిస్థితి బాగుపడింది కనుక తప్పకుండా తన కూతురును అతడికిచ్చి పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్వార్థపరులు సాయపడినట్లుగా మరెవ్వరూ సాయపడలేరు. అంతా ధీరచంద్రుడి తల్లి అనుకున్నట్లే జరిగింది. తన మేనల్లుడు తనను మించిన భాగ్యవంతుడయ్యాడని తెలిసి సూరగుప్తుడు వాణ్ణి ఎంతగానో ఆదరించి సంగతి విని, నాగకన్యను వదుల్చుకునేందుకు ఒక ఉపాయం ఉన్నది. ఏ తల్లి జబ్బు నయం కావడం లేదని ఆయనకు నాగమూలిక కావాలని చెప్పు, నాగకన్య ఆ మూలిక తేలేదు అన్నాడు. దశమి నాడు ధీరచంద్రుడు నది ఒడ్డున నాగకన్యను చూడబోయి సూరగుప్తుడు చెప్పమన్నది చెప్పాడు.
నాగకన్య వెంటనే, నా ఆయువు 1000 సంవత్సరాలు, నీకు నాగమూలికను తెచ్చి ఇవ్వడం వల్ల అది సగానికి సగం తగ్గిపోతుంది. నువ్వు లేని నా జీవితం వ్యర్థం. అందువల్ల నా ఆయువు తగ్గిపోయినా ఆ మూలిక తెచ్చి ఇస్తాను. దానితో నరులకు సంబంధించిన ఏ వ్యాధి అయినా నయమవుతుంది అన్నది. అన్న మాట ప్రకారం నాగకన్య మూలిక తెచ్చి ధీరచంద్రుడికి ఇచ్చింది. దానితో తల్లి వ్యాధి నయం చేసుకుని రానున్న పౌర్ణమికి నాగలోక ప్రయాణానికి సిద్ధం కమ్మని వాడితో చెప్పి వెళ్ళిపోయింది. ఆ మూలిక కారణంగా ధీరచంద్రుడి తల్లి జబ్బు చేత్తో తీసినట్టు వెంటనే కుదిరిపోయింది. అయితే వాడి తల్లి అందుకు సంతోషించక సూరగుప్తుడికి కబురు పెట్టింది. సూరగుప్తుడు వచ్చి విషయం తెలుసుకుని ధీరచంద్రుడితో, నీ తల్లిని ఒంటరిదాన్ని చేసి ఎలా వెళతావు? ఎక్కడికో పారిపోయిన నీ తండ్రి తిరిగి వచ్చే వరకు నాగలోకానికి రాలేనని ఆమెతో చెప్పు అని సలహా ఇచ్చాడు. ధీరచంద్రుడు అలాగే చేశాడు. అప్పుడు నాగకన్య విచారంగా, నీ తండ్రి ఎక్కడ ఉన్నది తెలుసుకుని తిరిగి మీతో కలపడానికి నా ఆయువులో 100 సంవత్సరాలు వదులుకోవాలి. అయినా నీకోసం అది చేయగలను అన్నది. తర్వాత ఆమె ధీరచంద్రుణ్ణి రానున్న పంచమి నాడు నాగలోకానికి రమ్మని చెప్పింది. ఆ రాత్రే ధీరచంద్రుడి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త వచ్చినందుకు సంతోషించడానికి బదులు కొడుకు దూరం అవుతాడని ధీరచంద్రుడి తల్లి బెంగ పెట్టుకున్నది. తిరిగి సూరగుప్తుడే మరొక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ధీరచంద్రుడు నాగలోకానికి వెళ్ళడం సాధ్యపడదు. నరులు ఏకపత్ని వ్రతులు. భార్య పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చి కాపురం చేయడం వారి ఆచారం. నాగకన్య ధీరచంద్రుని ప్రేమిస్తున్నట్లయితే ఆమె అతన్ని పెళ్లి చేసుకుని అత్తవారింటికి రావాల్సి ఉంటుంది. సూరగుప్తుడు ఈ నియమాలు పెట్టమని ధీరచంద్రుడికి చెప్పి నాగకన్య మానవుల మధ్య ఉండలేదు. అందువల్ల ఆమె దీనికి అంగీకరించలేదు. ఒకవేళ ఆమె అంగీకరించడం జరిగితే ఈ ఆఖరు ఉపాయం ప్రయోగించు అని అదేమిటో చెప్పాడు. పంచమి నాడు ధీరచంద్రుడు నది ఒడ్డున నాగకన్యను కలుసుకుని భూలోకపు నియమాలు చెప్పాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చేస్తే నాకిక నాగలోకంతో సంబంధం ఉండదు. నాకున్న శక్తులన్నీ పోతాయి. అందుకే నిన్ను కొంతకాలం మా లోకానికి తీసుకుపోదామనుకున్నాను అన్నది నాగకన్య విచారంగా. మా నరుల సాంప్రదాయానికి అది సరిపడదు. నన్ను మన్నించు అన్నాడు ధీరచంద్రుడు. కావాలంటే నిన్ను బలవంతంగా తీసుకెళ్ళగలను. సరే, నీకోసం నా సర్వశక్తులు మహిమలు పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నీ ఇష్ట ప్రకారమే కాని అన్నది నాగకన్య. ఆమె అంగీకారం విని ధీరచంద్రుడు తెల్లబోయి, మహిమలు పోగొట్టుకుంటే నేను నిన్ను బాధిస్తానన్న భయం లేదా అని అడిగాడు. నేను నిన్ను ప్రేమించాను, అలాంటి నన్ను ఎందుకు బాధిస్తావు అన్నది నాగకన్య. అందుకు కారణం ఉన్నది. నా తండ్రి గరుడ వంశానికి చెందినవాడు. నా తల్లి కోసం ఆయన తన లోకం వదిలి భూలోకం వచ్చి స్థిరపడ్డాడు. నాలో ఆయన అంశ ఉన్నది అన్నాడు ధీరచంద్రుడు. ఆ వెంటనే నాగకన్య, గరుడులకు నాగులకు జాతి వైరం ఉన్నమాట నిజమే, కానీ నేను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాను. నీ భార్యగా ఉండడం కోసం నా ప్రాణాలను కూడా లెక్క చేయను అన్నది. ధీరచంద్రుడు ఆ జవాబు విని చలించిపోయి, నేను నీతో నాగలోకానికి వచ్చేస్తాను, మనం అక్కడే సుఖంగా ఉందాం అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వప్రయోజనం కొద్దీ ధీరచంద్రుడు నాగకన్యకు చాలా నియమాలు పెట్టాడు. వాటన్నిటినీ నాగకన్య ఒప్పుకున్నది. అలాంటప్పుడు అతడు ఆమెను ఇంటికి తీసుకుపోయి వివాహం ఆడవలసింది. అలా చేయక నాగకన్యతో పాటు నాగలోకానికి వెళ్ళిపోయాడు. తీరా కార్యసిద్ధి జరిగాక అతడు అలా ప్రవర్తించటం అమాయకత్వం అనిపించుకోదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నువ్వనే నియమాలన్నీ స్వార్థబుద్ధితో కల్పన చేసిన వాడు ధీరచంద్రుడి మేనమామ. వాటన్నిటికీ నాగకన్య తన అంగీకారం తెలిపాక ధీరచంద్రుడికి లోకం తీరు అర్థమైంది. తల్లిదండ్రులకు మేనమామకు అందరికీ డబ్బే ముఖ్యం. డబ్బు లేక అతడి తండ్రి తల్లిని విడిచి పారిపోయాడు. ధీరచంద్రుడి దగ్గర డబ్బు చేరగానే ఎంతో కాలంగా మేనల్లుడి సంగతి పట్టించుకోని మేనమామ అతడి శ్రేయోభిలాషి అయ్యాడు. నాగకన్య వాళ్లకు డబ్బు ఇవ్వడమే కాక తన ఆయువును కూడా కొంత ధార పూసింది. అయినా వాళ్ళు కృతజ్ఞత చూపడానికి బదులు ఆమెను మోసం చేయాలని చూశారు. తనను వివాహం ఆడి ఈ లోకంలో ఉంటే ఎన్నో కష్టాలు రానున్నాయని భయపెట్టినా
నాగకన్య ధీరచంద్రుని వివాహం ఆడడానికి ఒప్పుకున్నది. ఇది చూశాక అతడికి నాగకన్య తనను ఎంతగా ప్రేమించిందో అవగాహన కావడమే కాక తన బంధువులు ఎలాంటి నీచ బుద్ధులో తెలిసి వచ్చింది. ఈ కారణం వల్లనే అతడు ఆమె వెంట నాగలోకానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు, అంతేకాని అమాయకత్వం వల్ల మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.